సార్, మంత్రి గారు ప్రైస్ ప్రిఫరెన్స్ లేదు మిగతా రాష్ట్రాలు అని చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష. మిగతా రాష్ట్రాల్లో ప్రైస్ ప్రిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఎస్ఎంఈలకి ప్రైస్ ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది 10% నుంచి 15% ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది మిగతా రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో లేదని చెప్తే అర్థం చేసుకోగలం, కానీ మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఎంఎస్ఎంఈలకి ప్రైస్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తుంది అధ్యక్ష. ఇప్పుడు విన్నాను మంత్రి గారు చాలా స్పష్టంగా మనం L1కి అని చెప్పాము, మన ప్రాసెస్లో అది లేదు అని చాలా స్పష్టంగా ప్రైస్ ప్రిఫరెన్స్ లేదన్నారు అధ్యక్ష. అదే మనం టెండర్ కండిషన్లో అది లేదు. రాబోయే రోజుల్లో అది దాని గురించి ఆలోచిద్దామని కూడా అధ్యక్ష. తర్వాత చెప్పమనండి అధ్యక్ష, మంత్రి గారిని తర్వాత చెప్పమనండి అధ్యక్ష. చెప్పారు ప్రైస్ ప్రిఫరెన్స్ అనేది మిగతా రాష్ట్రాలు ఎంఎస్ఎంఈలకి అమలు చేస్తూ ఉన్నాయి. ఓకే, ఈ రాష్ట్రంలో లేదని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు యూఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, మీరు ఇనిషియేట్ చేసి వీటికి ఇంప్లిమెంట్ చేసేటట్టు చేయండి. రెండోది మీరేం చెప్తున్నారు, ప్రైస్ వేరియేషన్ తెలంగాణ 60 రూపాయలకు వచ్చింది, మాకు 44. కానీ తెలంగాణలో 30-40 ఇండస్ట్రీస్ ఉన్నాయి అనుకోండి అధ్యక్ష. 30 ఇంటూ దానిలో 10 మంది బతుకుతారు అనుకోండి, 15 మందో 20 మందో, ఒక 600 మంది బతుకుతారు కదా ఇండస్ట్రీస్ ద్వారా. ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అధ్యక్ష. స్థానికంగా ఇండస్ట్రీ వస్తుంది, ఉపాధి వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది, దానివల్ల గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అధ్యక్ష. దానివల్ల దాన్ని కాంపన్సేట్ చేసే విధంగా ఆలోచన చేయాలి. కానీ తెలంగాణ రాష్ట్రం ఒకటే కండిషన్ అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మీరు ఇండస్ట్రీ పెడితే నేను ఇస్తా. మంత్రి గారు ఏం చెప్తున్నారు, ఇది నేషనల్ ఇదని చెప్పి. నేషనల్ ఇది జాతీయ విధానంగా ఫోర్టిఫైడ్ రైస్ అన్ని రాష్ట్రాల్లో ఇవ్వాలనేది. బట్ ప్రొక్యూర్మెంట్ ఈజ్ లెఫ్ట్ టు ద స్టేట్ గవర్నమెంట్స్. సో ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రైట్ టు డివైజ్ యువర్ ఓన్ పాలసీ. నేను మిమ్మల్ని అడిగింది ఒకటే, మన రాష్ట్రం మాత్రమే నేషనల్ లెవెల్లో టెండర్ ప్రొక్యూర్మెంట్కి వెళ్ళారు. యూపీ వెళ్తే స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఈ టెండర్లు ప్రతి ఏ గవర్నమెంట్ పోర్టల్లో వాళ్ళు పిలవటం తప్పితే ఏపీ ఈజ్ ద ఓన్లీ గవర్నమెంట్ విచ్ ఈస్ గోయింగ్ టు ద నేషనల్ పోర్టల్. కాబట్టి మీరు జాతీయ స్థాయిలో ఎక్కడో కంపెనీకి ఇచ్చే బదులు స్థానికంగా ఉన్నటికి ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ని 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ బతుకుతాయి అంటే మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిందే ఆ 10 రూపాయల వల్ల వచ్చే భారం ఏంటనేది క్యాలిక్యులేట్ చేయండి మీరు. కాబట్టి మీరు తెలంగాణలో 60 రూపాయలు అయింది, ఇక్కడ 44 రూపాయలు మాత్రం ఉందంటే, బట్ ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, ఉపాధి కలుగుద్ది, దానివల్ల లోకల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దాని మీద కుటుంబాలు ఉంటాయి. సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. మీరు వెళ్ళి ఒక ఐఫోన్ కంపెనీతో లోకల్ మ్యానుఫ్యాక్చర్ని పోటీ పడమంటే అది సాధ్యపడుద్ది అధ్యక్ష. కాబట్టి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, దయచేసి దెర్ ఈజ్ ఎ క్వాంటిటీ ప్రిఫరెన్స్ ఉంది, ప్రైస్ ప్రిఫరెన్స్ కూడా మిగతా రాష్ట్రాల్లో ఉంది. దయచేసి దాన్ని అమలు చేయమని నేను కోరుతున్నా. మిగతా రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో ఉన్న రైతుల యొక్క వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా బిల్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే త్వరగా ముగించాలి సార్. తెలంగాణ ఈ రాష్ట్రంలో పెడితేనే ఇస్తానంటుంది. మీరు పంజాబ్ వెళ్తే వాడు నేషనల్ పోర్టల్లో పాల్గొన్న 50% ప్రొక్యూర్మెంట్ నా రాష్ట్రంలో చేయాలంటున్నారు వాళ్ళు పెట్టుకున్న పాలసీ అధ్యక్ష. దయచేసి నేను కోరేది ఏంటంటే, స్థానికంగా ఉన్న రైతులు ప్రయోజనాలు ఇండస్ట్రీ గురించి ఆలోచన చేయండి. మీరు 25% రిజర్వ్ చేసి నేషనల్ లెవెల్లో టెండర్ పిలిచి ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి 25% కూడా ఈయనంటే దానివల్ల ప్రయోజనం ఏముంది? సో నేను కోరేది దాన్ని దయచేసి లోకల్ ఇండస్ట్రీస్ బతికించండి. అది అంటే ఒకసారి బుచ్చయ్య గారు కూడా చెప్పేస్తే మీరు ఓకే సార్. సార్ వారు రాసిస్తారు, మీరు చెప్పేస్తారు, మేము వింటాము, ఇంటికి పోతాం. ఇంతేనా? న్యాయం జరగాల అక్కర్లేదా? రాష్ట్ర ప్రజలకు మేలు జరగాల అక్కర్లేదా? ఇంకా అధికార గణంలో మార్పు రాలే. గత ప్రభుత్వం నాడగా నడుస్తూ ఉన్నారు. పొరుగుంటి పొర్లకూర రుచి అని చెప్పాను. ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువులు మార్కెటింగ్ చేసుకోలేకపోతా ఉన్నాం. ఇవాళ మీకు ఏదైతే 70 లక్షల టన్నులు మీరు సేకరిస్తా ఉన్నారు ధాన్యం, 67% చొప్పున 46,50,000 టన్నులు దాదాపుగా బియ్యం వస్తుంది. దానిలో పోర్టిఫైడ్ చేయాలంటే 46,500 మెట్రిక్ టన్నులు మిక్స్ చేయాలి. మీరు వాళ్ళు టెండర్ పిలిచింది 33,000 టన్నులు పిలిచారు. మీరు చెప్పింది 4 సంవత్సరాలు అన్నారు, నేను 10 సంవత్సరాలు లెక్క పేరు వేడిన పిలిచాను. పక్కన మంత్రి గారు ఉన్నారు, ఆయన్ని కూడా అడుగుదాం సలహా. ఎందుకంటే ఎస్ఎంఎస్లు ఆయనే కదా మంత్రి గారు, ఎస్ఎంఎస్లు మంత్రి గారు ఆయనే.
వాళ్ళు అసలు మీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే అసలు మీరు మీ రిజిస్ట్రేషన్లోనే లేదు పోమన్నారు, ఎస్ఎంఎస్కి అవకాశం లేదు పోమన్నారు, మీ దగ్గర నీతి వ్యాఖ్యలు చూస్తున్నారు. వాళ్ళ ఆఫీసులకు వెళ్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మనం కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళ లెక్కపత్రం లేదు. కనీసం ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ఇండస్ట్రీ కోసం, ఉపాధి కోసం పనిచేద్దామని ఆలోచన ఉంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది సార్. చంద్రబాబు గారు చెప్పినట్టుగా మనసు ఉంటే మార్గం ఉంటుంది. అసలు మనసే లేకపోతే మనం ఏం చేస్తాం? దయచేసి ఆలోచన చేయండి సార్. పెద్దాయన బుచ్చయ్య చౌదరి గారు ఆయన అందించిన సలహాలు, ఆవేదన పూర్తిగా ఏకీభవిస్తున్నాను అధ్యక్ష, అందులో డౌటే లేదు. ఎందుకంటే అదొక బాధ్యతగా తీసుకుని మనం ముందుకెళ్ళాలి అధ్యక్ష. అదొక కర్తవ్యంగా మేము దాన్ని నిలబడుతున్నాం. దాంట్లో ఎక్కడ కూడా పొరపాటు లేదు. అయితే దయచేసి గౌరవ సభ్యులు నేను కోరేది ఏంటంటే, ఎంఎస్ఎంఈ విధానం రాష్ట్ర ప్రభుత్వంలో చాలా స్పష్టంగా 25% వరకు ప్రిఫరెన్స్ ఇమ్మని చాలా క్లియర్గా ఉంది అధ్యక్ష. దానికి జియోఎంఎస్ నెంబర్ 69 కూడా ఉంది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా ప్రైస్ ప్రిఫరెన్స్ ఇవ్వమని ఎక్కడ లేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆలోచించాల్సింది, 100 కోట్లలో చేసే ఈ ప్రొక్యూర్మెంట్లో ఆడిట్ క్వరీస్ ఇవన్నీ వస్తాయి. అట్లా చేయాలి. అయితే ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను గౌరవ సభ్యులకి, రాష్ట్రంలో ఉన్న ఈ ఎంఎస్ఎంఈలు ఎవరైతే ఉన్నారో ఎఫ్ఆర్కే మ్యానుఫ్యాక్చరర్స్, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా సపరేట్ టెండర్ పిలిచి వాళ్ళకి న్యాయం చేసే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ఇందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొన్ని సూచనలు అనుగుణంగా జాతీయ స్థాయిలో పిలవాల్సిన టెండర్ 75% వరకు పరిమితమై